రాష్ట్ర వ్యాప్తంగా నెయ్యిలో కల్తీ దొంగలు లడ్డూ దొంగలు వీరేనని జగన్ గారు మా నాయకుడు నేను సుబ్బారెడ్డి మా ముగ్గురి ఫోటోలతో రాష్ట్రమంతా కూడా అనైతికమైనటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీని మీద కావాలనే అయినా కూడా జనం నమ్మే పరిస్థితి పోయింది కనుక ఉద్దేశ్యపూర్వకంగా పని కట్టుకొని యాదృచ్ఛికంగా కాదు, భావోద్వేగపూరితంగా కాదు, పక్కా ప్రణాళికతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏదో ఒక నెపం మోపి వాళ్ల మీద దాడి చేయాలా అన్న ఆలోచనతోనే అంబటి రాంబాబు గారు తను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పినా కూడా సహించలేకుండా చంద్రబాబు గారి ముఠా ఆయన ఇంటి మీదకి 3,000 మంది రౌడీ మూకలను పంపి ఆ రౌడీ మూకలలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులే కాకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని పురికొల్పి జోగి రమేష్ ఇంటి మీద రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయించిన మాట పచ్చి వాస్తవం. మేము రాంబాబు అన్నటువంటి మాటను ఏ రకంగానూ కూడా సమర్థించము. ఆయన చేసింది తప్పు పొరపాటు అని చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. ఆయన కూడా అంగీకరించి క్షమాపణలు కోరటం జరిగింది. కానీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా భరించలేని చంద్రబాబు గారి పార్టీ జనసేన పార్టీ ఈ రకంగా రాష్ట్రమంతా ఓ విధ్వంసకర రాజకీయాన్ని చేయటానికి దాన్ని సాకుగా తీసుకొని మా మీద దాడి చేస్తున్నది. సిట్ ఇచ్చినటువంటి రిపోర్టులో ఎక్కడ యానిమల్ ఫ్యాట్ కలపలేదు అన్నటువంటి విషయం తెలిసిపోయింది.